అంటే గుడిసెలు వస్తే గుడిసెలు వదిలేయాలి, ఇక కబ్జా చేసేసి గుడిసెలు వచ్చాయి కాబట్టి పేదోళ్ళు పాపం వాళ్ళు వదిలేయకూడదని. సో వాళ్ళని కోలుకొట్టడం వేరు, ఒక ఇల్లు కోలుకొట్టడం వేరు కదా సార్. ఇల్లు కూడా ఇల్లు కూడా ఏంటి, పర్మిషన్స్ అసలు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అక్కడ వాళ్ళని క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత లోన్లు తెచ్చారు, బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు. అంటే డ్యూ డెలిజెన్స్ ఏమైంది, మీరు చేయాల్సిన మినిమమ్ ఇది ఎంక్వైరీ చేయాల్సింది ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీస్ చేస్తామండి, ఆ ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా పబ్లిక్ని అనట్లేదు, పబ్లిక్ చేయాల్సింది ఉంది. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ క్లెన్సింగ్ జరుగుతుంది, అక్కడ తప్పకుండా అక్కడ జరగాలి. ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి అమీన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం. సో అక్కడ మీరు ఏ అధికారం అంటే అధికారం ఇష్టమైన రూల్స్ మార్చేస్తారా? ఇంకా అది వ్యవస్థ ఏంటి, దీనికి ఒక సిస్టమ్ ఏంటి అంటే రేపు పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది, ఒక చట్టము, ఒక న్యాయము, ఒక వ్యవస్థ, ఒక సివిలైజ్ సొసైటీ. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామని ఇవన్నీ మనం విస్మరించి పనిచేయటం కాదు కదా. అది ఫస్ట్. అంటే స్వార్థం కోసం ఎవడికి వాళ్ళు చేయటం కరెక్ట్ సార్. మీరు చెప్పినట్లుగా వాళ్ళ స్వార్థం కోసం పర్మిషన్ ఇచ్చారు, బ్యాంకులు లోన్ ఇచ్చారు, కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి. ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం, వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది, మీరు అక్కడ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి ఎప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళకి ఏది ఇదంతా ప్రాబ్లం ఉందని. అరే ఇట్లా ఉందని చెప్పి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి చెప్పలేదుగా. అది అట్లా అంటే వాళ్ళు ఆ చిన్న పని ఇప్పుడు పెళ్లి చేసే ముందు వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో పెళ్లి చేసిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు? ముందే చేసుకోవాలి, మనం ముందే చేసుకోవాలి కదా. నా జీవితం అంతా ఇట్లా నాశనం చేశారని అట్లా అంటావా? నువ్వు ఎందుకు చేయలేదని అంటాం. ఫస్ట్ ఎందుకు చెక్ చేసుకోలేదు అంటే ఇప్పుడు తప్పు వాళ్ళది కూడా 50% డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది అక్కడ సిస్టమ్ అంతా కూడా. నేనేది వీళ్ళది పబ్లిక్ది పూర్తిగా పబ్లిక్ ఒక్కళ్ళే అని నేను వాళ్ళ మీద బ్లేమ్ చేయట్లేదు. సిస్టమ్ అంతా అక్కడ సరిగ్గా చేయలేదు సార్. వీళ్ళు చేయలేదు, వీళ్ళు కొనుక్కున్నారు, బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంటుంది, కోలుగొట్టారు మీరు. వీళ్ళ వరకు నష్టపోయింది, కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు క్యాన్సిల్ చేశారు కదా. వాళ్ళని కూడా కేసులు అదే చెప్పారు, పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళు సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ చేశారు, కేసు కూడా పెట్టారు కదా వాళ్ళ మీద, క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఓకే, అవన్నీ జరిగినాయి. సేమ్ డిండిగల్లో కూడా అలానే జరిగింది. ఏది మన డిండిగల్ మేము కొనుగొట్టాం కొన్ని విల్లాస్, అక్కడ కూడా ఏది దాని పేరు కత్వా చెరువు అని అంటారు, అక్కడ కూడా సేమ్ థింగ్. అక్కడ ఎవరు పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు, కేసు పెట్టారు 2 ఏళ్ల క్రితం. ఆ బిల్డర్ ఎవరైతే చేశారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా ఆ ముందు మేము కొనుగొట్టే ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ కొని. అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు, కొనేటప్పుడు తక్కువకి ఇస్తారు. జరిగేది అది. అంటే అంతా మనం అమాయకులని అనుకోవడానికి లేదు. వీళ్ళు 4 రూపాయలు తక్కువకి ఇచ్చేటప్పుడు పర్లేదు, ఏని మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఏ ఉండదులే అనకంటే అది భరోసా అనమాట.